ఈరోజు మనం రాజమహేంద్రవరం నుండి తణుకు వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించబోతున్నాము. ఈ అద్భుతమైన ప్రయాణంలో మనం ముందుగా అఖండ గోదావరి రైల్ కమ్ రోడ్డు వంతెన మీదుగా ప్రయాణిస్తూ గోదావరి నది అందాలను ఆస్వాదిద్దాం. అనంతరం గోదావరి జిల్లాలలోని పంట పొలాలు, కొబ్బరి తోటలు, అందమైన గ్రామాల గుండా సాగుతూ కొంత దూరం గోదావరి నదికి సమాంతరంగా ప్రయాణిస్తూ తణుకు చేరుకుందాం. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక పల్లె వెలుగు బస్ జర్నీని చేయబోతున్నాం. అది తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన రాజమహేంద్రవరం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్ జర్నీ. ఈ వీడియోను ప్రారంభించబోయే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో ఉన్నాను. ఇది పశ్చిమ గోదావరి జిల్లా వైపు వెళ్లే బస్సులు ఆగే ప్లాట్ఫామ్. ఇక్కడ నుండి తణుకు బస్సులు లభిస్తాయి. ప్లాట్ఫామ్లో మన బస్ సిద్ధంగా ఉంది, పదండి వెళదాం. ఇది మన బస్ ఇంటీరియర్. ఈ బస్సులో సీట్స్ 2/3 కాంబినేషన్లో ఉంటాయి. మన బస్ రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుండి బయలుదేరింది. ఇవి వచ్చి భద్రాచలం, అరకు, విజయవాడ, విశాఖపట్నం, ఒరిస్సా వైపు వెళ్లే బస్సులు ఆగే ప్లాట్ఫామ్లు. మన బస్ స్టాండ్ నుండి బయటకు వెళుతుంది. బస్ స్టాండ్ నుండి బయటికి వచ్చిన తర్వాత మన బస్ కుడివైపు వెళుతుంది. ఎడమవైపు వెళితే మోరంపూడి, జాతీయ రహదారి 216A వస్తాయి. మన బస్ కుడివైపు వెళుతుంది. ఇది స్టేడియం రహదారి. మన బస్కు రాజమహేంద్రవరం నుండి తణుకు వరకు ఒకరికి టికెట్ ఫేర్ 60 రూపాయలు ఛార్జ్ చేశారు. ప్రయాణ దూరం 52 కిలోమీటర్లు. ప్రయాణ సమయం ఎంత పట్టిందో తణుకు వెళ్ళిన తర్వాత చెబుతాను. ఇప్పుడు వచ్చేది హోటల్ షెల్టాన్ చౌరస్తా. ఇది రాజమహేంద్రవరంలోని ఫేమస్ హోటల్స్లో ఒకటి. ఈ రైల్వే బ్రిడ్జ్ విజయవాడ నిడదవోలు నుండి రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లే రైల్వే లైన్. ఇక్కడ మనకు కుడివైపున స్టేడియం ఉంటుంది. మన పల్లె వెలుగు బస్ ప్రయాణంలో ఇప్పుడు మన బస్ కోటిపల్లి బస్ స్టాండ్ వెళుతుంది. రాజమహేంద్రవరంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. మన బస్ ప్రయాణించే ఈ మార్గం చాలా పెద్ద కమర్షియల్ ఏరియా. శ్యామల థియేటర్ సెంటర్ నుండి మన బస్ ఎడమవైపు వెళుతుంది. కుడివైపు రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ వస్తుంది. ఈ రహదారిలో పెద్ద వాహనాలకు అనుమతి లేదు. మన బస్ వెళ్ళదు. ఇప్పుడు వచ్చేది కోటిపల్లి బస్ స్టాండ్. మనకు ఎదురుగా వెళ్తున్న బస్ ఆల్ట్రా పల్లె వెలుగు బస్. ఈ బస్ స్టాండ్ పేరు కోటిపల్లి బస్ స్టాండ్. ఈ ప్లాట్ఫామ్లో బొబ్బర్లంక, వాడపల్లి, రావులపాలెం, అమలాపురం, రాజోలు, భీమవరం, నరసాపురం వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. ఇక ఈ ప్రక్క ప్లాట్ఫామ్లో కాకినాడ వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. ఈ ప్లాట్ఫామ్లో జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, తణుకు, ఏలూరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, నిడదవోలు వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. మన బస్ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఆగుతుంది. ఇక్కడ పోలవరం వైపు వెళ్లే బస్సులు కూడా ఆగుతాయి. ఈ బస్ స్టాండ్కు కోటిపల్లి బస్ స్టాండ్ అని పేరు ఎలా వచ్చిందో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. మన బస్ కోటిపల్లి బస్ స్టాండ్ నుండి బయలుదేరింది. ఈ రహదారిలో ఎదురుగా వెళితే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్, ధవళేశ్వరం వస్తాయి. మన బస్ కుడివైపు వెళుతుంది. ఇది రోడ్ కమ్ రైలు వంతెన వైపు వెళ్లే రహదారి.
ఈ గోడను వివిధ రంగులతో బాగా డిజైన్ చేశారు. ఈ గోడకు అవతల రైల్వే లైన్ ఉంటుంది. అలాగే గోదావరిని ఆనుకొని చాలా ఆలయాలు నిర్మించారు. మన బస్ రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ వైపు వెళుతోంది. ఇక్కడ గోదావరిని ఆనుకొని మహాకాళేశ్వర ఆలయం, ఎత్తైన గోపురంతో ఉండే గాయత్రీదేవి ఆలయం, అయ్యప్ప స్వామి గుడి, సరస్వతీదేవి ఆలయం, ఇస్కాన్ ఆలయాలు ఉంటాయి. ఇక్కడ గల గోదావరి ఘాట్లను సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్గా పిలుస్తారు. మన బస్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పైకి చేరుకుంటోంది. ఈ బ్రిడ్జ్ కింద రైళ్లు ప్రయాణిస్తాయి. పైన వివిధ వాహనాలు ప్రయాణిస్తాయి. ఈ రైలు వంతెనను రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి నదిపై నిర్మించారు. రాజమహేంద్రవరం అనగానే అందరికీ ఈ రోడ్ కమ్ రైలు వంతెన తప్పక గుర్తుకు వస్తుంది. ఇదంతా అఖండ గోదావరి నది. ధవళేశ్వరం వద్ద గోదావరి రెండు పాయలుగా విడి ప్రవహిస్తుంది. ఈ రెండు పాయల మధ్య ఉండే భూభాగాన్ని కోనసీమగా పిలుస్తారు. ఇలాంటి రోడ్ కమ్ రైలు వంతెనలు ఇంకా ఏ ప్రదేశాల్లో ఉన్నాయో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. మనకు కుడివైపున మరొక రైలు వంతెన కనిపిస్తోంది. అది ఆర్చ్ బ్రిడ్జ్. ఆర్చ్ బ్రిడ్జ్కి ప్రక్కన పాత రైలు వంతెన కూడా ఉంటుంది. అది ప్రస్తుతం రన్నింగ్లో లేదు. ఆ రెండు బ్రిడ్జిలు రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ను ఆనుకొని ఉంటాయి. ఆర్చ్ బ్రిడ్జిపై ప్రయాణించే రైళ్లు గోదావరి రైల్వే స్టేషన్ తర్వాత రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ చేరుకుంటాయి. గోదావరి మధ్యలో ఇక్కడ ఒక ఇసుక దీవి ఉంది. ఈ దీవిలో చిన్న చిన్న పాకలు కనిపిస్తున్నాయి. మన జర్నీలో ఎడమవైపున దూరంగా కనిపిస్తున్నది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్. మన బస్ రాజమహేంద్రవరం కొవ్వూరు రహదారిలో ప్రయాణిస్తోంది. ఇప్పుడే గోదావరి నదిని దాటుతోంది. ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంది. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ నుండి రైల్వే లైన్ ఎదురుగా వెళుతుంది. మన రోడ్ వంతెన నుండి ఈ మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ రోడ్ కమ్ రైలు వంతెనపైకి హెవీ వెహికల్స్కు అనుమతి లేదు. అందువల్ల ఇలా రాడ్స్ పెట్టారు. ఈ రూట్లో ఎదురుగా వెళితే కొవ్వూరు వస్తుంది. మన బస్ కుడివైపు వెళుతుంది. ఈ ఊరు పేరు కొవ్వూరు. గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు కూడా చాలా ప్రసిద్ధమైన ఊరు. కొవ్వూరులో గల గోష్పాద క్షేత్రం గోదావరి జన్మ వృత్తాంతంతో ముడిపడి ఉంది. ఈ రోడ్ కమ్ రైలు వంతెనపై రైలు వెళుతోంది. ఇక కొంత దూరం మన బస్ గోదావరిని ఆనుకొని ప్రయాణిస్తుంది. మన బస్ రోడ్ కమ్ రైలు వంతెన క్రింద నుండి వెళుతోంది. ఈ ఊరు పేరు ఔరంగాబాద్. ఇప్పుడు వచ్చే ఊరు వాడపల్లి. ఈ ఊరు కోనసీమ తిరుమల వాడపల్లి కాదు. ఇక్కడ శ్రీ మహర్షి వేద పాఠశాల, జగన్నాథ స్వామివారి ఆలయాలు ఉంటాయి. ఈ ఊరు బంగారంపేట. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి కొవ్వూరు నిడదవోలు ప్రధాన రహదారి. ఈ ఊరు పేరు చిగురులంక. తర్వాత వచ్చే ఊరు విజయేశ్వరం బ్రిడ్జ్.
గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద నిర్మించిన కాటన్ బ్యారేజ్ ఒక భాగం ఈ విజయేశ్వరం బ్యారేజ్. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే ధవళేశ్వరం మరియు కోనసీమ వస్తాయి. ఈ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం నుండి విజయేశ్వరం వరకు ఉంటుంది. మన బస్ కుడివైపు వెళుతుంది. విజయేశ్వరంలో పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఎదురుగా కనిపిస్తున్నది పవర్ ప్రాజెక్ట్. ఇది గ్యాస్ పవర్ ప్లాంట్. ఈ ఏరియా సీతంపేట. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే విజయేశ్వరం వస్తుంది. మన బస్ ఎదురుగా వెళుతుంది. ఈ ఊరు మద్దూరు సెంటర్. ఈ బస్ పల్లెవెలుగు బస్ నరసాపురం వెళుతోంది. చాలా తక్కువ మంది వారి షాప్స్పై వారి ఊరు పేరు రాస్తున్నారు. కొన్ని ఊర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. ఊరు పేరు తెలియడం లేదు. ఈ ఊరు పేరు గోపవరం. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే ఈ ముప్పవరం వస్తుంది. ఎదురుగా వెళితే సమిశ్రగూడెం, నిడదవోలు వస్తాయి. ఇదంతా గోపవరం గ్రామం. మన బస్ విజయేశ్వరం నుండి సమిశ్రగూడెం వరకు ఒకవైపున పెద్ద కాలువను ఆనుకొని ప్రయాణిస్తుంది. మరొక వైపున గ్రామాలు, పంట పొలాలు ఉంటాయి. ఇది గోదావరి బ్యాక్ వాటర్. ఇక్కడ నుండి కాలువను ఆనుకొని వెళితే సమిశ్రగూడెం, నిడదవోలు వస్తాయి. మన బస్ ఎడమవైపు వెళుతుంది. ఇప్పుడు వచ్చే ఊరు డి ముప్పవరం. ఈ ఊరు డి ముప్పవరం. మన బస్ డి ముప్పవరం నుండి బయలుదేరింది. ఈ ఊరు మునిపల్లి.
వచ్చే ఊరు కలవచెర్ల. కలవచెర్ల తర్వాత కానూరు వస్తుంది. ఈ ఊరు కానూరు. కానూరు శశి విద్యా సంస్థలు చాలా ఫేమస్. ఈ ఊరు సిరుమర్రు. సిరుమర్రు తర్వాత తీపరు గ్రామం వస్తుంది. ఈ ఊరు పేరు తీపర్రు. గతుకులకు ఫోన్ కెమెరా ఫోకస్ పోతోంది. తీపర్రు తర్వాత కాకరపర్రు గ్రామం వస్తుంది. ఈ ఊరు కాకరపర్రు. ఇప్పుడు వచ్చే ఊరు పెరవలి. పెరవలి జాతీయ రహదారి 216 ఆనుకొని ఉంటుంది. ఈ రహదారి చెన్నై శ్రీకాకుళం హైవే. పెరవల్ నుండి తణుకు దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెరవలి తర్వాత తణుకు వస్తుంది. ఇది తణుకు ముఖద్వారం. ఎక్స్ప్రెస్ బస్సులు ఊరిలోకి వెళ్లకుండా బైపాస్ రహదారిలో వెళ్ళిపోతాయి. ఇదంతా తణుకు టౌన్. తణుకులో మన బస్ ప్రయాణం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.
ఇప్పుడు వచ్చేది తణుకు రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని దాటి వెళితే తణుకు బస్ స్టాండ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత మన బస్ ఇక్కడ నుండి కుడివైపు యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ ప్రక్క నుండి వెళుతుంది. ఇప్పుడు వచ్చేది తణుకు బస్ స్టాండ్. ఇప్పుడే మన బస్ తణుకు బస్ స్టాండ్ చేరుకుంది. మన బస్ ఉదయం 11:15 రాజమహేంద్రవరం బస్ స్టాండ్లో బయలుదేరి మధ్యాహ్నం 1:53 తణుకు బస్ స్టాండ్ చేరుకుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.